తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కూడా జంతువులను కలిపారంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు ఎలా భావిస్తారు? అది మరి లాభకి వెళ్ళాలి కదా, లాభకి వెళ్ళి లాభంలో నిర్ణయం తెలియాలి. ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ తప్పు చేయకూడదు కదా, చేసిన వాళ్ళకి కోర్టు మరణ శిక్ష వేయాలి. మరణ శిక్ష అంత మామూలు శిక్ష కాదు అది, ఎందుకంటే యావత్ ప్రపంచంలో భక్తులు కదా, దానికి కఠినమైన శిక్ష వేయాలి. ఎవరికైనా సరే, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు, అది మనం చెప్పలేం, అది కోర్టు తీర్పిచ్చింది, ఆ కోర్టు ద్వారా అది జరగాలి. ఆ ప్రసాదాన్ని ఎటువంటి ల్యాబ్ రిపోర్ట్లు పంపించకుండానే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారంటూ కూడా వైసీపీ అంటున్నమాట. ఒక లాభ 3 లాభలో నిర్ధారణ చేస్తున్నారు. ఇంకా టైం పట్టింది దీనికి, ఎప్పుడు తేలదు కదా, టైం పట్టినప్పుడు అప్పుడు చేయాలి. అంతేగాని మనం వాళ్ళు కూడా తొందరపడకూడదు. ఎవడు చేశాడు ఏంటో చేసిన వాడికి శిక్ష అనుభవించాలి, తప్పదు, అదే ఖాయం. అది అయితే వైసీపీ ఏమో మేము ఎలాంటిది కలుపుతాం తప్పిదాలు చేయలేదు అని వైసీపీ అంటుంది, టీడీపీ ఏమో తప్పిదం చేశారని కూడా టీడీపీ అంటున్నమాట. అదే అండి, లాభులు తేలితే లాభులు తేలితే కోర్టు తేల్చాలి, ప్రజలు తెలిసేది కదా అది. ఇప్పుడు మీరు మనం చూడాల, దాంట్లో రమణ దీక్ష గారు ఉన్నారు కదా, రమణ దీక్ష గారు తెలుసు కదా, అది అక్కడ గుడికి సీనియర్ బ్రాహ్మణులు కదా, వాళ్ళు తెలుసు. వాళ్ళ ద్వారా లాభులు వచ్చిన ద్వారా కోర్టుకి వెళ్తారు. కోర్టు ద్వారా సాక్ష్యాలు చెప్పినప్పుడు ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష మాత్రం గట్టి పడాలి, పూర్తి కాదు, లైఫ్ లో మళ్ళీ మర్చిపోకూడదు. అది అలా ప్రసాదంలో కల్తీలు చేసే అవకాశం ఉంటుందంటారా? వాళ్ళు ఏముందండి, అన్ని అబద్ధాలు, అన్ని కల్తీలకి వాళ్ళ లక్షల మంది నమ్ముతున్నారు కదా, మరి అలాంటప్పుడు తప్పు చేయకూడదు. ఆయన మహానుభావుడు, లక్షల మంది నమ్ముతారు. నేను ఏ దేవుడు నమ్మను. నేను ఆ తప్పు చేసినప్పుడు శిక్ష పడాల్సిందే, అది నా ఉద్దేశం. అది అంతేగాని ఇప్పుడు నేను తప్పు చేసి తప్పు చేయాలి అంటారు. ఏమండి, ఆయన ఏ ఆరోపణలు చేసినా ఏం చేసినా దాని కౌంటర్ చెప్పగలిగితే అది నిజమో అబద్ధమో పబ్లిక్ జనాలకు తెలుసు. వాళ్ళు అధికారంలో ఉన్నారు కనుక, మంచి చెడు ఏదో ఒకటి చేస్తున్నారు కనుక ఇప్పుడు అది కనపడుతుంది జనాలకి. వైసీపీ వాళ్ళు కూడా దీనికి రియాక్ట్ అయ్యి అలాంటిది ఏం జరగలేదంటూ కూడా వైసీపీ అంటున్నమాట. అది చెప్పాలి, అది ఇంకా పబ్లిక్ చేయాలి. వాళ్ళు 10 మంది చేస్తున్నారు, వీళ్ళు ఒకటి చేస్తే చాలదు. వీళ్ళు కూడా గట్టిగా దాన్ని, అంటే తప్పు జరగలేదు కనుక దాన్ని ఫలానప్పుడు జరిగింది, ఫలానా డేట్లో జరిగింది, అది మీరున్నప్పుడు జరిగిందా, మేమున్నప్పుడు జరిగిందా, అసమంటే ఏమో తీసుకొచ్చి పబ్లిసిటీ చేస్తే ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకి ఛానల్లో 10 ఛానల్లో ఉండ వాళ్ళకే మాట్లాడుతున్నారు. వీళ్ళకి మాట్లాడేది కూడా ఎవరు, మనకు తెలిసిన విషయమే. వైసీపీ గురించి మాట్లాడేది ఎవరు లేడు. అందుకని వాళ్ళది ఏంటంటే మరుగున పడిపోతుంది. అంటే చెబుతూ అంటే ఆయన ఒక్కడిగా కాకుండా కొంతమందిని తీసుకొని వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర 100 మందిలో 400 మంది పోగు చేసుకొని వెళ్ళి రండి ఇక్కడ కూర్చుందాం రండి అని చెప్పేసి వాళ్ళు గట్టిగా దాన్ని కౌంటర్ ఇవ్వాలి. ఇప్పుడు ఒకళ్ళే మాట్లాడితే చేయలేదు. ఇప్పుడు నేను దొంగ అయినా నేను దొంగనని ఒప్పుకోను కనుక దాన్ని ఏంటంటే పబ్లిసిటీ చేయాలంటే ఇప్పుడు వాళ్ళు మీరు ఏ ఛానల్ అయినా సరే వచ్చినా రాపోయినా ఇప్పుడు వస్తారు వాళ్ళు రోడ్డుకి కూర్చొని 10 మందిని పోగు చేసుకొని రండి అని ఛానల్ పెట్టుకొని కూర్చుంటే అది కరెక్ట్ అని నా అభిప్రాయం. అయితే వైసీపీ ఏమంటుందంటే పథకాలని డైవర్ట్ చేయడానికి ఇది ఒక తెరలేపుతున్నారంటూ కూడా వైసీపీ అంటున్నమాట. కరెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు వీళ్ళు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా వాళ్ళు చేసేవన్నీ కరెక్ట్గా కనబడుతున్నాయి వాస్తవానికి. ఇవాళ ఈ ఫ్లడ్డు ఇదంతా, ఈ తుఫాను, ఈ వర్షాలు, ఇదంతా కూడా వాళ్ళు చేసేదంతా చాలా బాగుందని జనాల్లో ఉంది, నడుస్తుంది. వీళ్ళు దాన్ని చేసుకోవాలంటే అసలు మేము ఉన్నామనేది వీళ్ళు ఇనికి లేకుండా అయిపోతుంది. రాను వీడెళ్ళి దాళ్ళు చేరుతున్నారు, ఆడెళ్ళి వీళ్ళు చేరుతున్నారు అనేది కూడా వింటున్నాం కదా నాయకులు. మరి అది అలాంటప్పుడు ఇక వీక్ అవుతుంది. పార్టీగా మాట్లాడతలా నేను, అది వాస్తవాలుగా నేను చెప్పేది ఏంటంటే చేసుకోండి. ఇప్పుడు తప్పులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు ఆడు చెబుతాడు చూడు సినిమాలో, క్రికెట్ ఆడితే ఒకడే ఉంటే అవుతుంది, అందరూ 9 మంది ఆడితేనే 10 మంది ఆడితేనే అది గెలుస్తామనేది. అట్లాగే ఈ 10 మంది కూడా అది కరెక్ట్ కాదని బయటకు వచ్చి చెప్పుకుంటుగా ఇదే ఉంటుంది. ఎవడికాడే ఎవరినెత్తినేం పడుతూ పిడుగులు అన్నట్టుగా ఎవడ పార్టీలు అలా ఉంది ఆ పార్టీ వ్యవహారం. అంటే లడ్డూ ప్రసాదం ఎలాంటి టెస్టులు రిపోర్ట్లు లేకుండానే ఫేక్ రిపోర్ట్లు ఇచ్చారంటూ కూడా వైసీపీ అంటున్నమాట. అవును, కరెక్టేనండి. అది కానీ రుజువు మనం చేయాలిగా. ఇప్పుడు మీరు నేను చెప్పాను, అది అచ్చంగా వాళ్ళు కరెక్ట్ కాదు వీళ్ళు కరెక్ట్ అన్నా అనుకో, ఎట్లా దాని నా దగ్గర ఏదో ఆధారాలు చూపించాలిగా. వాళ్ళు ఈ తప్పు చేశారు కనుక నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు కావాలని వాళ్ళ పబ్లిసిటీ ఈ రకంగా చేస్తున్నారు. జనాలకి ఈ ఒప్పుకున్న పథకాలని నెరవేర్చలేక చేయలేక ఈ రకంగా మాట్లాడుతున్నారు అనేది వాళ్ళు చెప్పుకోవచ్చు. వయసుకు మాట్లాడాలి కదా. దాన్ని ఇప్పుడు ఏదో తడ అనేది వదిలేస్తే వాళ్ళ ఛానల్ ఒకటే చేస్తే ఇది అంతే, నిజం మాట్లాడినా
దొంగోడిని కూడా 10 తడవలు దొరవాడిని కూడా దొంగ అంటే 10 తడవలాడు దొంగే కనుక మనం కూడా ఏం చేస్తామంటే బలం ఎవడు ఉంటే ఆడైపోయి మాట్లాడతాం. అది తెలుసుకోవాల్సినంత పబ్లిక్కి మనం ఏం చేస్తున్నాం తలకాయ దాంట్లో పెట్టి దూర్చి మాట్లాడాల్సినంత అవసరం లేదు. ఆడికి వాళ్ళు ఉన్నవాళ్ళకి మనకి ఇంటికి ఏం మంచి జరిగిందా, మనకి ఎన్ని పథకాలు వస్తున్నాయా, మనకి ఏ పెన్షన్లు వస్తున్నాయా, మన మందు ఎంత తక్కువకి ఇస్తున్నాడా, ఈ 2 ఉంటే చాలు దేశానికి. అర్థమైందా? లడ్డూ ప్రసాదంలో జంతువులను కలిసిందంటూ కూడా ఆరోపణలు చేశారు. దీనిపైన మీరేమన్నారు? ఇది ఊహించని పరిణామం, ఆశ్చర్యం వేస్తుంది దాన్ని చూస్తే. నిజమో అబద్ధమో అనేది ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తేల్చి నిజం చెబితేనే నమ్ముతారు, కానీ ప్రజలు వీళ్ళు చెప్తే నమ్మరు. దయచేసి వాళ్ళు ల్యాబ్ టెస్ట్ చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళు వచ్చి సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు పెట్టాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అయితే ఫేక్ రిపోర్ట్లు, ఎలాంటి టెస్టులు లేకుండా ఫేక్ రిపోర్ట్లు చూపెడుతున్నారంటూ కూడా వైసీపీ అంటున్నమాట. ఏదైనా ఇప్పుడు జనాలు ఆరోగ్యం గురించి సంబంధించింది కదా ఇది, అందుకనే జనాల ముందు అసలు పబ్లిక్గా పెడితే ల్యాబ్ టెస్ట్ చేసిన వాళ్ళు ఎవరో డైరెక్ట్గా అప్పుడు నమ్ముతానికి అవకాశం ఉంది. లేదంటే 2 విధాలుగా ఉంటుంది, సగం నమ్ముతారు, సగం మంది నమ్మరు. అందుకని డైరెక్ట్గా ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు ఎవరు దీంట్లో ఇది కలిపారని కనిపెట్టారో వాళ్ళు వచ్చి డైరెక్ట్గా చెప్తే కానీ నమ్మరు, లేకపోతే లేదు. ఇది ఏ ప్రభుత్వంలోనైనా అవినీతి జరుగుతుంది, కానీ ఎంత అవినీతి జరిగిందని చెబుతుంటే మాకు ఆశ్చర్యం వేస్తుంది. వైవి సుబ్బారెడ్డి గారు కూడా చెప్తున్నారు అలాంటిది ఏమీ జరగలేదు, ఈ మొత్తం కూడా ఫేక్ ప్రచారం చేస్తున్నారు, మేము సిద్ధం, వారి కుటుంబం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ కూడా వైవి సుబ్బారెడ్డి గారు అంటున్నారు. ఇలాంటి నిజంగా జరిగి ఉంటే కనుక ఎవరిని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఇది జనాల ఆరోగ్యం గురించి సంబంధించింది కనుక ఎవరిని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా ఇందులో సంబంధించిన వాళ్ళు అందరినీ కూడా జైల్లో పెట్టాల్సిందని కోరుతున్నాం నేను. అయితే వైసీపీ ఏం చేయలేదంటుంది, టీడీపీ ఏం చేశారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏంటి వీళ్ళిద్దరు ఆరోపణలు ఎలా చూడొచ్చు అంటారు? రాజకీయంగా కొంతమంది చేశారు అంటారు, చేయలేదంటారు, ఇవన్నీ రకరకాలుగా ఉంటుంది. కానీ ప్రూవ్ అయింది కదా, నిజంగా నిజమైతేనే కదా ప్రూవ్ అయింది. అక్కడ నిజంగా ప్రూవ్ అయితే కనుక జైల్లో పెట్టాలి అని కోరుకుంటున్నాను. అది ఈసారి ఎలాంటివి జరగకుండా తగు చర్యలు తీసుకోవాల్సింది. సార్, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో కూడా జంతువులను కలిసిందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు ఎలా చూస్తారు? ఆరోపణలు అనేది అది కరెక్ట్ అయిన మాట కాదు. ఎందుకంటే తెలిసి ఎవరు అలాంటి పనికి పాల్పడరు కదా. ఇప్పుడు సపోజు పంది కొవ్వు ఏదో కలిసిందన్నారు, అది కలవటం అంటే అది అప్రూవల్ చేసే అతనికి కూడా తెలీదు. సపోజ్ నేనే అప్రూవల్ చేస్తాను అనుకుందాం, దాంట్లో పంది కొవ్వు కలిస్తే అలాంటి దేవస్థానానికి నేను అప్రూవల్ చేయను కదా. అది తెలియక జరిగిన పొరపాటే తప్ప అది తెలిసి జరిగిందైతే కాదు. వైసీపీ ఏమంటుందంటే ఈ ల్యాబొరేటరీ కూడా పంపించకుండా టెస్టులు చేయకుండా ఫేక్ ప్రసారం చేస్తున్నారంటూ కూడా వైసీపీ అంటుంది. ఎందుకంటే తెలిసి దేవస్థానానికి అటువంటి పని ఎవరు చేయరు, కావాలని ఎవరో చేసిన పని తప్ప అది నిజమైతే కాదు. అలా చేసే అవకాశం లేదు, కావాలనే ఇలాంటిది చేస్తున్నారంటారా? అవును, అలా చేసే అవకాశం అయితే కాదు, కావాలని ఎవరో చేశారు తప్ప దేవస్థానానికి అటువంటి కల్తీ సరుకు అనేది వెళ్ళదు, అది మాత్రం గ్యారెంటీ. అలా ప్రసాదంలో కలిపే అవకాశం ఉంటుంది అంటారా? అది టెస్టింగ్కి వెళ్ళి వచ్చిందైతే కాదు, టెస్టింగ్ వచ్చింది కాదు, కావాలని ఎవరో చేశారు ఇది.